రాజమండ్రి సింహాచల నగర్ సుబ్బారావు నగర్ పరిధిలోని క్వారీ లోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ప్రశ్నించారు. క్వారీ గోతుల్లో పడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ ఆసుపత్రి బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మైన్స్ ఏడీ కార్యాలయానికి వెళ్లి తీవ్ర ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడారు. క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుండి పోరాటం చేస్తున్నామని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, సమస్య మాత్రం అలాగే ఉంటుందని విచారం వ్యక్తం చేశారు. క్వారీ గోతులు పూడ్పించాలని తాను గత సోమవారం కలెక్టర్ కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించి ఇంటికి వచ్చేసరికి క్వారీ గోతుల్లో మరో శవం తేలిందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ రవికుమార్, దడల ప్రకాష్, దడల దుర్గారావు, గుందొంతుమల్ల రామ్ కుమార్, గార గోపి, వల్లూరి మణికంఠ కుమార్, డి చిన్నారెడ్డి, బోడపాటి వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది అని చెప్పేసి నిన్నగాక మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి తెలియపరచడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మారుతున్నారు. కానీ క్వారీ ఏరియాలో మాత్రం మార్పు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకా ఎన్ని మరణాలు చూడాలి, ఎన్ని శవ పంచనామాలు చూడాలి, ఎన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూడాలి, ఇంకా ఎంతమంది ఈ క్వారీకి బలి కావాలి? ఇది న్యాయ పోరాటం చేసినా, ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నాయి? ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది? ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి, ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి. ప్రమాదవశాత్తు నడుతూ అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారీ గోతులు కనపడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎంతమందిని బలిగొంటూ ఉంటారు? ఆ క్వారీ నీరు తోడాలనని చెప్పేసి గతంలోనే ఎంత చెప్తూ ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ గోతులకు సంబంధించి మరి ఇంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం, క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. క్వారీ ఏరియాలో ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒకవేళ ఎవరన్నా అరాకొర ఉన్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు తప్ప ధనవంతులు కానీ లేక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆ క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు అక్కడ లేరు. లేకపోయినందువల్ల ఇది ఒక అంటరానితనంగా లేక ఎందుకో పనికిరానటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి విధంగా ఈ విధానం కొనసాగుతుంది.